ఇప్పుడు ఈయన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పెట్టిండండి. వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే చెప్తున్నా, తెలంగాణ డేటా. గుజరాత్ డేటా నా దగ్గర ఉంది. వీళ్ళకి అండర్ విజన్ 2047 అంట 44 దేశాలు వచ్చినట్టు వీళ్ళు చెప్పుకున్నారు. 2024లో 10th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ అయింది. 140కి పైన దేశాలు అక్కడ పార్టిసిపేట్ అయినాయి. ఒఫీషియల్ సైట్ ఆఫ్ తెలంగాణ సేస్ 1000+ గ్లోబల్ డెలిగేట్స్ అండ్ 500+ కంపెనీస్. ఇది కూడా అబద్ధం, కానీ తెలంగాణ ఒఫీషియల్ సైట్ నిజం అనుకుందాం. వచ్చినట్టు రిపోర్ట్స్ మెన్షన్ ఓవర్ 2000 డెలిగేట్స్. రిపోర్ట్స్ మెన్షన్ ఓవర్ 61,000 డెలిగేట్స్ ఇన్ గుజరాత్ ప్లస్ 140+ కంట్రీస్. ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ అండ్ MOUs ఇవి గ్రౌండ్ కావే. 90% 80% గ్రౌండ్ కావు. ఇందులో అరౌండ్ 5.75 lakh crore ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. 26.33 లక్షల కోట్లవి 2024 అని గుజరాత్ డేటా. అండ్ అక్కడ 90% పైన గ్రౌండ్ అయిపోయినాయి. ఓకే. ఇంకో MOUs రిపోర్ట్స్ మెన్షన్ మేజర్ MOUs అక్రాస్ డేటా సెంటర్స్, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, EVs ఎట్సెట్రా. ఎగ్జాక్ట్ టోటల్ వేరీస్ ఆఫ్ బై డిఫరెంట్ సోర్స్ నుంచి తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ ఇది. అక్కడ 41,299 ప్రాజెక్టులు వర్త్ 26.33 లక్షల కోట్లది ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చున్నాయండి 2024 ప్రకారం. అసలు కంపారిజన్ ఉందా? దీనికి ఇవాళ అన్ని లక్షల ఉద్యోగాలు జనరేట్ అయినాయి గుజరాత్లో. టోటల్ ప్రొహిబిషన్ ఉంటుంది గుజరాత్లో. మీకు పబ్బులు, ఈ ఫారెన్, ఇవన్నీ 140 ఫారెన్ కంట్రీస్. వాళ్ళ ఆ కల్చర్ ఇక్కడ ఎంజాయ్ చేద్దామన్నా వీకెండ్స్ ఆ కల్చర్ ఉండదు గుజరాత్లో. ఎడ్యుకేషన్లో కూడా నాకు తెలిసి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ సిలబస్లో. అంత ఉండంగా హీఈస్ డన్ బికాజ్ ఆఫ్ ద ఫౌండేషన్ ఈ క్రియేటెడ్ ఫ్రమ్ 2002-2001. ఇవాళ రిజల్ట్ అది రిమోట్ కంట్రోల్లో నడుస్తుంది. గుజరాత్ గొప్ప, తెలంగాణ వెనకబడి ఉందనా మీరు చెప్పదలుచు? లేదండి, నేషన్ ఫస్ట్ పాలసీ అది మా పార్టీ పాలసీ, మా నాయకుల పాలసీ. కరప్షన్ ఫస్ట్ కాదు. ఏం చేస్తే అందులో పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. హౌసింగ్ ఉంది. ఈయన ఇవాళ మూసి ప్రక్షాళన అంటున్నాడు, కూలగొడుతున్నాడు కానీ కట్టిందేం లేదు. కట్టి పంపిస్తా అంటున్నాడు కానీ కూలగొడుతున్నాడు. కట్టింది ఒక్క దగ్గర ఒక ఫుటింగ్ పడిందండి. అక్కడ అహ్మదాబాద్లో ఇన్ని దేశాలు వస్తాయి నా రాష్ట్రానికి అని వచ్చినప్పుడు అహ్మదాబాద్లో ఒక టూరిజం డెస్టినేషన్ ఉండాలని వాళ్ళది నది, సాబర్మతి నదిలో నీళ్లు తీసుకొచ్చి 2 సైడ్లు గేట్లు పెట్టి సిటీ మొత్తం ఒక రివర్ ఫ్రంట్ తయారు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి ముందే వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు కట్టి అహ్మదాబాద్లో తిరుగుతూ ఉంటే అపార్ట్మెంట్లు కనబడుతూ ఉంటాయి, రీహాబ్ అపార్ట్మెంట్లు. దేశ సంపదనంతా గుజరాత్కి తరలిస్తుంటే మీలాంటి నేషన్ ఫస్ట్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు గుజరాత్ను పొగిడి తెలంగాణని చిన్నగా చూపిస్తూ ఉంటాం తప్పు కదా? మన్మోహన్ సింగ్ డబ్బులు ఇచ్చినంత మాకు ఇస్తే బాగుపడతామంటే మేము ఇచ్చే దాంట్లో సగం కూడా రాలేదు అప్పుడు, అది కూడా అన్నాడు. దేశం నుంచి కాదండి, ఇట్ ఈస్ షియర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద పీపుల్ దేర్. ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి దాంతో ఏమైందంటే మీరు చెప్తాను. పవర్ సెక్టర్ 3 phase పవర్ సెక్టర్ 18,000 గ్రామాలకు దిగానే గుజరాతీలు ఎవరైతే ఎక్సోటస్ బాంబేకి వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, ఇవన్నీ అయిపోయినాయండి. ప్రొఫెషనల్ స్టేట్ బ్యాక్ అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇతర ప్రొఫెషనల్ కానీ వాళ్ళందరూ గుజరాత్లో ఉండిపోయారు. దెన్ మీకు ఫారెన్ ఫండింగ్ తీసుకొచ్చాడు. అక్కడ ఇండస్ట్రియల్ పార్కులకు వెళ్తే అద్దం లాంటి రోడ్లు, వాటర్ సప్లై ప్లాట్లోకి వస్తుంది, కరెంటు మంచి క్వాలిటీ కరెంటు ప్లాట్లోకి వస్తుంది. ఇక్కడ పవర్ కట్ వస్తుంది సార్, ఇక్కడ పవర్ కట్ వస్తుంది. కాంగ్రెస్ రాగానే పవర్ కట్ వచ్చేస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నదని చిన్న పోరాటకు కూడా తెలుస్తుంది రాజకీయం తెలియనోడు. మీ 8 మంది ఎంపీలు గుజరాత్కి వెళ్తున్న దాంట్లో ఒక 10% తెలంగాణకి తీసుకొస్తే తెలంగాణ ఎక్కడో ఉండేది కదా సార్. తీసుకురావడానికి అక్కడ ఢిల్లీ రోడ్ల మీద పడి ఉండదు, తీసుకురావడానికి ఒక పాలసీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం తెలంగాణ నుంచి 2019 తర్వాత వెళ్ళిన ప్రతి రూపాయలో 87 పైసలు వాపసు వచ్చినాయి. నేను అడిగిన ప్రశ్న దానికి జవాబు వచ్చింది నాకు మినిస్ట్రీ నుంచి. నేను పార్లమెంట్లో అడిగిన 2-3 months బ్యాకే అడిగాను. మీరు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరూ చెప్తూ ఉన్నారు కట్టిన GSTలో మనకి రావాల్సిన వాటా కూడా రావట్లేదు అని.
అదే 87 పైసలు విత్ ఒఫీషియల్గా రావాలా, అందరికి తెలియాలని అడిగాను. మా మినిస్ట్రీ జవాబు ఇచ్చింది, ఎట్టెట్లా వచ్చింది కూడా జవాబు ఇచ్చింది. అప్పుడు మీడియాలో కూడా పెట్టాను, మళ్ళీ మీకు పంపిమంటే పంపిస్తా. చెక్ డ్యాములు కడితే, రీఛార్జులు వెళ్ళు ఎంకరేజ్ చేస్తే, పబ్లిసిటీ చేస్తే డబ్బులు వస్తాయా సార్? రావు కదా. 20% కమిషన్. ప్రతి గ్రామంలో ఇల్లు కడితే ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ టెండర్లు ఫ్లోట్ చేసి ఎక్కడ కాంట్రాక్టర్లను అక్కడ ఇచ్చేస్తే ఒక కన్సాలిడేటెడ్గా ఒకటే కాంట్రాక్టర్ ఇచ్చినంత ఈజీగా రావు కదా డబ్బులు. ఆడ సర్పంచ్ అడుక్కుంటాడు, ఆడ ఎంపీటీసీ అడుక్కుంటాడు, జెడ్పీటీసీ అడుక్కుంటాడు, ఎమ్మెల్యే అడుక్కుంటాడు, వాళ్ళందరూ ఎక్కడ అడుక్కోవాలా? మాకు రావాలా? అంత ఈజీగా రావు కదా సార్. గ్రౌండ్ వాటర్ పెరుగుతేంది, పెరగకుంటేంది? నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతలేదు కదండి. ఎక్కడుంది సార్? 2014 తెలంగాణ వచ్చినాక ఓ పవర్ పాలసీ ఉందా? ఓ అగ్రికల్చర్ పాలసీ ఉందా? మొత్తం రాష్ట్రమంతా వడ్లకి సరిపోయింది. ఓ ఎడ్యుకేషన్ పాలసీ ఉందా? ఈయన అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఈ ముఖ్యమంత్రికి. ఈయన వైఎస్ఆర్ 2 అని పేరు పెట్టుకుంటూ సిగ్గుండాలి. ఆరోగ్యశ్రీ ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడుంది? నువ్వు ఆరోగ్యశ్రీ పెట్టావు, నువ్వు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ లేదు. నీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఎక్కడ ఉన్నాయండి? పిల్లలు చదువుకోవద్దా? గరీబోడు చదువుకోవద్దా? నువ్వు ఇవన్నీ చేసుకుంటే నీ ఎన్ఆర్ఐ వలసలు ఆగిపోవా అండి? ఎన్ఆర్ఐ వలసలు ఆగిపోతే నీకు అగ్రికల్చర్ లేబర్ వాడు పొలంలో వాడు పని చేసుకుంటాడు కదండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ విల్ రెడ్యూస్. నీ మార్కెట్ కనెక్టివిటీకి ఏం చేసినావండి? పెద్ద పసుపు బోర్డు తేని రోజులు ఇదే రేవంత్ రెడ్డి రెండు. ఇవాళ పసుపు బోర్డు వచ్చింది, పసుపుకు రేట్లు వస్తున్నాయి. ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. ఐ వాంట్ దెమ్ టు బి మోర్ హ్యాపీ, దట్ ఈస్ డిఫరెంట్. హిమాచల్ ప్రదేశ్లో ఎంఎస్పి ఉంది పసుపుకి, 15,000 రూపాయలు క్వింటాల్కి ఉంది హిమాచల్ ప్రదేశ్లో. లోకల్ ప్రభుత్వం పెట్టింది. పసుపుకి నేషనల్ ఎంఎస్పి పెట్టలేము. సో నీకు ఏ పాలసీ లేదు, నీకు అడ్మినిస్ట్రేషన్ మీద ధ్యాస లేదు, ఏ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ధ్యాస లేదు. ఈయన కూడా పాలసీ ఉంది, ఈయనకు కూడా రీసెర్చ్ ఉంటుంది, ఈయనకు కూడా టీము. ఇప్పుడు ఈయన నేను 3 బుల్లెట్ ట్రైన్లు తెచ్చినా అన్నాడు. 2020-2021లో 7 బుల్లెట్ ట్రైన్స్ ఏదైతే కారిడోర్స్ ఉన్నాయో అప్పుడే డిసైడ్ అయినాయి. ఈయన అప్పుడు తెచ్చిండా? ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడేండు? నోటికి వచ్చింది వాగటం,